సినిమా పరిశ్రమ మరో రత్నాన్ని కోల్పోయింది. తెలుగు సినిమా స్వర్ణయుగానికి తన మధుర గానంతో పునాది వేసిన తొలితరం నేపథ్య గాయని నటి రావు బాలసరస్వతి దేవి కన్నుమూశారు. 97 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. లలిత సంగీత సామ్రాజ్ఞిగా తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆమె మృతితో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. రావు బాలసరస్వతి దేవి మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆగస్టు 28, 1928 వెంకటగిరిలో బాలసరస్వతి దేవి జన్మించారు. చిన్న వయసులోనే కళారంగానికి అంకితమైన ఆమె తన 4వ ఏట నుంచే పాటలు పాడుతూ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. 6 ఏళ్ల వయసులోనే హిస్ మాస్టర్స్ వాయిస్ సంస్థ తరపున తొలి సోలో గ్రామ్ఫోన్ పాటను రికార్డు చేసి చరిత్ర సృష్టించారు. కేవలం నటి గాయనిగానే కాక ఆకాశవాణిలో తొలి లలిత సంగీత గాయనిగా కూడా బాలసరస్వతి దేవి ప్రసిద్ధి చెందారు. తెలుగుతో పాటు తమిళం చిత్రాలలోనూ నటించి పాటలు పాడారు. సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా రామినేని ఫౌండేషన్ అవార్డుతో సహా పలు పురస్కారాలను అందజేశారు. దాదాపుగా 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చలనచిత్రాలను తన గానంతో, నటనతో ప్రభావితం చేసిన రావు బాలసరస్వతి దేవి తెలుగు సినిమా చరిత్రలో ఒక చిరస్మరణీయ అధ్యాయాన్ని లిఖించారు. ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటును మిగిల్చింది.